వెల్కమ్ టు అమృత హ్యాంగ్అవుట్స్. నేనైతే ఇప్పుడు కాలిఫోర్నియాలో హౌసెస్ అయితే చూస్తున్నామన్నమాట. న్యూ కన్‌స్ట్రక్షన్ హౌసెస్ తీసుకునే ప్లాన్‌లోనైతే మేము సెర్చ్ చేస్తున్నాము. ఇప్పుడే అయితే మేమైతే సెర్చ్ చేయడం అయితే జరిగింది అన్నమాట. ఇక్కడ మేము ఆఫీస్ లొకేషన్ వచ్చి మాకు శాన్ ఫ్రాన్సిస్కో. సో, శాన్ ఫ్రాన్సిస్కోకి దగ్గరలో ఉన్న ఏరియాలు ఏమైనా చూద్దామని చెప్పేసి మేము సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రైజెస్ ఎంతున్నాయి ఏంటి అని చూస్తున్నాము. ఇది మెయిన్ సిటీలో ఉన్నాయన్నమాట. దానికని ప్రైజెస్ చాలా ఎక్కువున్నాయి. ఇది 1.7 మిలియన్ పడుతుంది. అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 20 సీఆర్ అబోవ్ అనమాట ఈ హౌస్. సో, ఈ హౌస్ వచ్చి బ్యాక్ సైడ్ అనమాట ఇదంతును. బ్యాక్ యార్డ్ స్పేస్ అంతా బానే ఉంది. అండ్ 2 బీహెచ్‌కే సింగిల్ హౌస్ అనమాట ఇది. దీనికి హెచ్ఓఏ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అండ్ మెయిన్ సిటీలో ఉంది కాబట్టి హెచ్ఓఏ 900 $850-900 వరకు అరౌండ్ పడుతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ చాలా ఎక్కువే పడుతుంది. ఈ హెచ్ఓఏ అంటే ఈ మెయింటెనెన్స్ అనమాట. కమ్యూనిటీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అంటే బయట సైడ్ మనం ఏ పెయింట్స్ వేయాలి, ఏ మొక్కలు పెట్టాలి మొత్తం వీళ్ళే చూసుకుంటారు అనమాట. దానికి సంబంధించిందైతే మనం మంత్లీ అయితే కట్టాల్సి వచ్చిద్ది. అంటే బయటికి హౌస్ బయట ఈ ఎక్స్టీరియర్‌కి సంబంధించిన ఎలాంటి ఇష్యూ వచ్చినా ఇంకా వాళ్ళే చూసుకుంటారనమాట. ఇయర్లీ వన్స్ ఏమైనా పెయింట్స్ ఇష్యూ వచ్చినా, ఈ ప్లాంట్స్ గానీ ఇయన్నీ ఉంటాయి కదా! ఆ మెయింటెనెన్స్ గానీ, కొత్తవి పెట్టడం గానీ ఏవైనా సరే, ఒకవేళ మనం కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం మెయిల్ చేసి పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి వచ్చిద్ది. చూడండి ఇదైతే కంప్లీట్‌గా 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇదొచ్చి కిడ్స్ రూము అండ్ విత్ క్లోజెట్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ దీనికొచ్చి అండ్ నార్మల్‌గా ఇది కామన్ వాష్‌రూమ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చి ఇది వచ్చి లివింగ్ రూము. మొత్తం లివింగ్ స్పేస్ కొంచెం తక్కువగానే ఉంది. ఇది వచ్చి కిచెన్ ఏరియా అనమాట. అండ్ ఇటు సైడ్ స్ట్రెయిట్ వెళ్తే గరాజ్. అండ్ పైన వచ్చి జస్ట్ పార్టీ రూమ్ కింద ఒక చిన్న హాల్‌లా ఉంది. మన ఆఫీస్ స్పేస్ కింద కూడా వాడుకోవచ్చు. అండ్ కింద ఇంకొక బెడ్రూమ్ వచ్చి అటాచ్డ్ వాష్‌రూమ్‌తో ఒక బెడ్రూమ్ ఇచ్చారనమాట. కంప్లీట్‌గా 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఇది. అండ్ విత్ బ్యాక్ యార్డ్‌తో కలిపి ఇచ్చారు. అండ్ కార్నర్‌లో ఉందన్నమాట ఈ హౌస్ వచ్చేసి. అండ్ 1.7 మిలియన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ దీని ప్రైస్ అయితే ఉంది అనమాట. కంప్లీట్‌గా న్యూ కన్‌స్ట్రక్షన్. ఇదిగో ఇది గరాజ్ అనమాట. సో, కంప్లీట్‌గా ఇదైతే చాలామంది వస్తున్నారు వీకెండ్ కదా! ఓపెన్ హౌస్ అనమాట ఇది. అంటే ఎవరైనా సరే వాళ్ళు పెట్టిన టైమింగ్స్‌లో మనం వచ్చి చూసుకోవడమే. హౌస్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతాను ఏజెంట్స్ లోపలే ఉంటారనమాట. సో, మనం చూసుకోవడమే. ఇదొచ్చి చూడండి ఇదే కంప్లీట్‌గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. విత్ అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారు దీనికి. అటాచ్డ్ వాష్‌రూము. అండ్ ఒక స్మాల్ క్లోజెట్ అయితే ఇచ్చారు. అంత పెద్దగా అయితే క్లోజెట్ అయితే అంత పెద్దగా లేదు. స్మాల్ ఉంది. అండ్ ఇది ఇక్కడి నుంచి బయట బ్యాక్ యార్డ్‌కి వెళ్ళడానికి డైరెక్ట్ యాక్సెస్ అయితే ఉంది అనమాట ఇలాగా. వ్యూ అంతా బాగుంది కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. 20 సీఆర్ అంటే చాలా ఎక్కువే కదా! అంటే ఈ స్పేస్‌కి అయితే చాలా ఎక్కువ అనమాట. ఔట్‌కట్స్‌లోనైతే ఇంతకంటే చాలా అంటే పెద్ద హౌస్ వచ్చేది. మినిమం 7-8 బెడ్రూమ్ హౌస్ అయితే ఇదే ప్రైస్‌కి అయితే ఇంకొంచెం ఔట్‌కట్స్‌కి వెళ్తే వచ్చేసిద్దనమాట. బట్ మనకు కంఫర్ట్‌గా కావాలి కాబట్టి సో, మెయిన్ సిటీలో చూడాలి అంటే ఇదిగో ఇంత ప్రైస్ అయితే డెఫినెట్‌గా పెట్టాల్సి వచ్చిద్దనమాట. మేము హౌసెస్ చూస్తున్నప్పుడు ఫస్ట్ హౌస్ ఇది చూస్తున్న హౌసు. సో, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఈవిడ ఏజెంట్ ఉంది. ఈవిడైతే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిందనమాట. ఈ హౌస్ ప్లేస్ ఏంటి, ఎక్కడుంది, ఏంటి అయితే ఎవ్రీథింగ్ అయితే ఈవిడ చెప్పింది. సో, అది కూడా దీంట్లో నేనైతే రికార్డ్ చేయడం జరిగింది అనమాట. వీళ్ళైతే వీకెండ్స్ కదా అందరూ వస్తూ ఉంటారని చెప్పి హౌస్ లోపల మొత్తమే ఇంటీరియర్ అన్నీ అయితే సెట్ చేసి పెట్టారనమాట. మనకి ఈ హౌస్ ఇస్తున్నప్పుడైతే ఈ ఇంటీరియర్ ఇవేమి మనకైతే ఇవ్వరు. బట్ అటాచ్డ్ కిచెన్‌లో ఉన్నవి ఫ్రిడ్జ్ గానీ, ఓవెన్ గానీ, డిష్ వాషర్ ఇవన్నీ అయితే వస్తాయి గానీ మిగతావి రావన్నమాట. ఈవిడైతే ఎక్స్‌ప్లెయిన్ చేసింది. చూద్దాము ఏం చెప్తుందో. Can you explain about? Can I explain what? Yeah, house. Yeah, absolutely. Yes. So it's a gorgeous 3-bedroom, 2-bathroom house with a loft, completely newly renovated. It has brand new floors, new roof, beautiful backyard, patio and deck. Come on by and take a look. Yeah. Thank you. How much? 2698. Oh, 269. Thank you. Thank you. So, what is the address? 577 Anchor Circle, Redwood City. Okay, thank you. Thank you. I love it. Yeah. Hey, and if I can help you,
here's my contact information. If you have any questions about, you can contact me about rentals and stuff like that. I'll take a look if you'd like and let me know. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, 2698 మిలియన్ అంట, అంటే ఆల్మోస్ట్ 27 మిలియన్ అనమాట. నేను బై మిస్టేక్ 17 అని చెప్పాను. సో 27 అంటే ఆల్మోస్ట్ 20 సిఆర్ ఎబోనే ఉంది అనమాట. ఇది హౌస్ డీటెయిల్స్ అయితే. ఇది ఓపెన్ హౌస్ అని చెప్పేసి సాటర్డే సండే వీకెండ్స్ అయితే ఇలా పెడతారనమాట. మనం డైరెక్ట్గా ఈ బోర్డు చూసుకొని వచ్చేస్తే లోపల అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చి మేము సెకండ్ హౌస్ చూసాము. ఇది వచ్చి శానోజేలో ఉందన్నమాట ఈ హౌస్. సో ఈ హౌస్ వచ్చేసరికి ఇది ఒక 4 పార్ట్స్ కింద ఉందన్నమాట. అంటే 4 ఫ్లాట్స్ ఉంటాయి కదా, ఆ 4 ఫ్లాట్స్ అనమాట. కంప్లీట్‌గా ఇటు సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఒక 2 ఉన్నాయి. అండ్ కంప్లీట్‌గా 2 గరాజెస్ అయితే ఉన్నాయన్నమాట దీనికి. ఇది వచ్చి కిచెన్ కింద 2 ఫ్లోర్స్ అనమాట ఇది. కిచెను ఇక్కడ వచ్చి వాషర్ అండ్ డ్రైయర్ పెట్టుకోవచ్చు. అండ్ జస్ట్ లివింగ్ స్పేస్, మనం టీవీ గానీ, డైనింగ్ సెక్షన్ గానీ ఎవ్రీథింగ్ కింద పెట్టుకోవడమే. పైకొచ్చేసరికి ఏంటి అంటే 2 బెడ్‌రూమ్స్ అండ్ 1 బాత్రూమ్ అనమాట దీనికి ఉంది. 2 బెడ్, 1 బాత్. సో బాత్రూమ్ వచ్చి చాలా చిన్నదే ఉంది. అంత స్పేస్ గానీ ఏమీ లేదు. సో ఇది అండ్ ఇంకొకటి వచ్చి ఇది ఒక బెడ్‌రూము. కిడ్స్ బెడ్‌రూము. దీనికి ఒక క్లోజెట్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చి ఇంకొక బెడ్‌రూమ్ ఉంది. దీనికి కూడా ఒక క్లోజెట్ ఇచ్చారు అనమాట. 2 స్పేసెస్ ఇచ్చారు మన డ్రెస్సింగ్ ఏరియాస్‌కి. అండ్ ఇది మొత్తం కంప్లీట్‌గా వుడ్ ఫ్లోర్ ఉంది అనమాట. అండ్ శానోజేలో ఉంది. ఇది కొంచెం ప్రైస్ అంత తక్కువగానే ఉంది. అంత ఎక్కువేం లేదు అనమాట. 600K వరకు ఇదైతే చెప్తున్నారు ఈ హౌస్ అయితే. అండ్ దీన్ని వచ్చి 2001లో అనుకుంటా తీసుకున్నారు ఈ హౌస్ వచ్చి. తర్వాత అప్పుడు వచ్చి 68Kకి అలా తీసుకున్నారు అంట. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని 600Kకి అయితే అమ్ముతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకైతే ఒక్కసారి కూడా వీళ్ళైతే అమ్మడం జరగలేదు. జస్ట్ ఇప్పుడే మళ్ళీ సేల్ పెట్టారు అనమాట. అంటే ఇది మొత్తం రీమోడలింగ్ అన్నీ చేసేసి. ఇది కూడాను ఓపెన్ హౌస్ సేల్‌లోనైతే ఉంది. మనం వచ్చి డైరెక్ట్‌గా చూసుకోవడమే. బ్యాక్‌వర్డ్ స్పేస్ గానీ ఏమీ లేదనమాట. మనం ఏదైనా ప్లాంట్స్ గానీ ఏమైనా పెట్టుకోవాలన్నా సైడ్ పెట్టుకోవాలి అంట. ఇదిగో ఇక్కడ ఇచ్చారు కదా ఈ స్పేస్. ఈ స్పేస్‌లోనే మనం ప్లాంట్స్ మనవి ఏమైనా పెట్టుకోవాలి గానీ పెద్దగా ఏమీ లేవనమాట. అండ్ దీనికి సంబంధించిన కమ్యూనిటీ వాషర్ అండ్ డ్రైయర్ కూడా సెపరేట్‌గా ఇస్తారు. అండ్ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అండ్ సెపరేట్‌గా కూడా ఉండిద్దనమాట. మొత్తం 4 ఫ్లాట్స్ అయితే దీనికున్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక 2 కార్స్ పెట్టుకోవడానికి గరాజ్ స్పేస్ ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 2 కార్స్ పెట్టుకోవడానికి గరాజ్ ఉందనమాట. సో పైన, కింద ఫ్లోర్స్ అయితే దీనికి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఏమొచ్చింది థర్డ్ హౌస్. ఈ హౌస్ వచ్చేసరికి ఫ్రంటే అనమాట. రోడ్డుకి ఎదురుగా ఉంది. సో బ్యాక్ స్పేస్, దీనికి కూడా బ్యాక్ స్పేస్ లేదు. ఇది కంప్లీట్‌గా వచ్చి 2 పోర్షన్స్ ఉందనమాట. బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి ఉంది ఇది. ఇది లైక్ ఇవన్నీ ఏంటి అంటే టౌన్ హౌసెస్ కూడా కాదు. అంటే ఒక ఫ్లాట్స్ ఉంటాయి కదా, ఒక అపార్ట్మెంట్‌లో షేరింగ్ ఫ్లాట్స్ అని అలాగనమాట. ఒక హౌస్‌లో 4 ఫ్లాట్స్ ఉంటాయి. 4 ఫ్లాట్స్‌కును ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఫ్రంట్ ఒకటి, ఈ సైడ్ ఒకటి, ఇప్పుడు కనిపించేది ఈ సైడ్‌కి ఒకటిను, బ్యాక్ సైడ్‌కి ఒకటి, అలా మొత్తం 4 ఉంటాయన్నమాట షేరింగ్. ఈ నలుగురికును ఇదే ఒకే ల్యాండ్‌లో 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన ఇది మొత్తం ఇది హెచ్ఓఏ కానీ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి ఏంటి అంటే 480 నుంచి 500 వరకు అయితే హెచ్ఓఏ అంతా పడుతుంది. ఈ హౌస్ కూడా అరౌండ్ 650K వరకు పడుతుంది అనమాట. శానోజేలో ఉంది ఈ హౌస్ కూడా. బ్యాక్ యార్డ్ వరకు కానీ ఏమీ లేదు. అండ్ మంత్లీ మనం ఈఎంఐ వచ్చి అరౌండ్ 4500 నుంచి 5000 వరకు కట్టుకోవాల్సి వచ్చింది అనమాట దీనికి. అంతేకాకుండా దీనికి హెచ్ఓఏ ఎక్కువ ఉంది కదా, అది కూడా ఒక 500 వరకు కట్టాల్సి వచ్చింది.
సో, ఈ హెచ్ఓఏ ఎంత తక్కువగా ఉన్నది తీసుకుంటే అంత బెనిఫిట్ ఉండిద్దనమాట. ఎందుకంటే, దానివల్ల ఎక్కువ యూజ్ ఉండదు కదా! జస్ట్ మెయింటెనెన్స్ అదే గాబట్టి, మనం ఎంత ఎక్కువ కడితే అంత లాసే గాబట్టి మనకి, అది తక్కువ ఉన్నది చూసుకోవాలి. ఇదైతే ఈ బెడ్స్ గానీ, ఎవ్రీథింగ్ వీళ్ళు ఇంటీరియర్ జస్ట్ ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనేది శాంపుల్‌గా పెట్టి ఉంచారు. ఈ ఇంటీరియర్‌తో అయితే మనకివ్వరు అనమాట. మనం ఈ బెడ్ గానీ, రిమైనింగ్ ఈ డైనింగ్ టేబుల్స్ గానీ అన్నీ మనం తెచ్చుకోవాలి. వాళ్ళు ఇంక్లూడింగ్ ఇచ్చేది ఏంటి అంటే, ఓన్లీ గ్యాస్ ఐ మీన్ గ్యాస్ స్టవ్ ఉంది కదా! అది ఒకటి అండ్ ఫ్రిడ్జ్ ఇవి మాత్రమే ఇస్తారు అనమాట. వాషర్ అండ్ డ్రైయర్ ఒకటి పెడతారు. అటాచ్ చేస్తారు వాళ్ళు. డిపెండ్స్ అపాన్ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉండిద్ది. అండ్ లోపల హీటర్‌కి సంబంధించిన వాటర్ గానీ అన్నీ లోపల అరేంజ్ చేసి ఉంచారు అనమాట వాళ్ళు. లోపలే ఉన్నాయి ఎవ్రీథింగ్. అండ్ దీనికి మొత్తం వుడ్ ఫ్లోర్ వచ్చిందనమాట. సో, ఎవ్రీథింగ్ అయితే ఇదే ఒకే ఫ్లోర్‌లో ఉందనమాట. 2 బెడ్‌రూమ్స్, 1 బాత్ ఇవి. క్లోజెట్స్ గాని అంతా ఓకే. ఫ్యామిలీ తక్కువ ఉన్నారు అన్న వాళ్ళకైతే ఓకే అనమాట. ఎందుకంటే మేము రెంటల్‌కే ఇక్కడ 3,000 నుంచి 3,500 పెట్టుకోవాల్సి వస్తుందనమాట. 1 బెడ్, 1 బాత్‌కే. సో, అంత పడుతుంది. మినిమమ్ 2 బెడ్, 2 బాత్ గానీ, 2 బెడ్, 1 బాత్ గానీ తీసుకోవాలి అంటే మాత్రం 4,000 3,500 నుంచి 4,000 ఎబోనే ఉంటాయన్నమాట. ఇక్కడ మంచి కమ్యూనిటీ కావాలి, మనకన్నీ కావాలి ఫెసిలిటీస్ అంటే మాత్రం కొంచెం ప్రైజెస్ ఎక్కువే పడతాయి. లేదు ఓకే. మనం ఇలా హౌస్ తీసుకొని ఈఎంఐ కట్టుకొని మనం ఉన్నన్నాళ్ళు ఉండి తర్వాత వెళ్ళిపోవచ్చు అంటే, మనకి రీసేల్ ఉన్నప్పుడు అమ్మేసుకొని మనం వెళ్ళిపోతే మన మనీ మనకు ఉండిద్ది కదా! సో, ఆ పర్పస్‌లోనైతే ఇలా తక్కువలో చూసుకొని హౌస్ తీసుకోవడం బెస్టే అనమాట. కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు అవి కూడా చూసుకోవాలి. మన క్రెడిట్ స్కోర్ అన్నీ కూడా మనం చూసుకోవాలి అనమాట. ఇదిగో ఈవిడే అనమాట మాకు ఏజెంట్. ఈవిడైతే నార్త్ ఇండియన్. మొత్తం మాకైతే హౌసెస్ గానీ, ఎవ్రీథింగ్ అయితే మా బడ్జెట్‌లో ఈవిడైతే చూసి పెడుతుంది అనమాట. మాకు వీకెండ్స్ ఇలా ఖాళీ ఉన్నప్పుడు ఒక 2, 3 ఫ్లాట్స్ ముందే మా బడ్జెట్‌లో చూసి పెట్టేసుకునిద్ది. పెట్టేసి మాకైతే చూపిస్తూ ఉన్నారనమాట ఈవిడ. ఇదిగో ఈ ఫ్రిడ్జ్ గానీ, ఎవ్రీథింగ్ అయితే ఇంక్లూడింగ్ దీంట్లోనే ఇస్తున్నారు. ఇక్కడైతే కొంచెం చలిగా ఉండిద్ది కాబట్టి ఏసీలతో వాటిలతో రిక్వైర్మెంట్ పెద్దగా ఉండదు అనమాట. అండ్ దీనికైతే సెంట్రల్ ఏసీ గానీ ఇదేం లేదు. ఈ కూలర్ సిస్టమ్ గానీ ఇదంతా వీళ్ళే అరేంజ్ చేశారు అంట. సో, ఈ హౌస్ వచ్చి మేము జస్ట్ క్యాజువల్‌గా అయితే చూడ్డానికి వచ్చామనమాట. నంబర్ ఆఫ్ హౌసెస్ చూస్తేనే కదా మనకేం కావాలి, ఎంత కంఫర్ట్‌గా ఉందనేది అర్థమయ్యేది. సో, ఇందాక మేము చూసింది ఫస్ట్ టైమ్ చూసింది ఏంటి వచ్చి అది 2.7 మిలియన్ వరకు ఉంది అనమాట. ఇదొచ్చి 600K వరకు ఉంది. బిఫోర్ చూసింది కూడా అంతే. ఆల్మోస్ట్ 600 వరకు ఉందనమాట. ఈ ఏరియా వచ్చి శాన్ హోసే. మేము ముందు చూసిన ఏరియా వచ్చి రెడ్‌వుడ్ సిటీ అనమాట. సో, నియర్ బై మా ఆఫీస్‌కి దగ్గరలో ఒక 1 అవర్ అలా ఉండే రిక్వైర్మెంట్‌లోనైతే చూస్తున్నామనమాట. సెట్ అవుద్దేమో అని చెప్పేసి. అండ్ ఇక్కడ మొత్తము వచ్చేసరికి ఫ్లాట్స్ గానీ, కమ్యూనిటీలో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే ఈవిడ మాకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అవి కూడా మనం చూసుకోవాలి. నియర్ బై స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఏమున్నాయి, నియర్ బై గ్రోసరీ స్టోర్స్ గానీ, ఎవ్రీథింగ్ ఎలా ఉంటాయి అండ్ నైబర్స్ ఎలా ఉంటున్నారు, ఏంటి అండ్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఏంటి అంటే మనం ముందే అన్నీ చెక్ చేసుకొని తీసుకోవడం అయితే బెస్ట్ అనమాట. కొంతమందైనా మన వాళ్ళు నియర్ బై ఉంటున్నారా లేదా, కొంచెం కమ్యూనిటీ అండ్ బిఫోర్ ఏమైనా ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇదైతే ఇది షేరింగ్ ఆ రూమ్ వచ్చి షేరింగ్ లాండ్రీ అనమాట. మన ఇంట్లో పెట్టుకోమన్నప్పుడు ఓనర్స్ అందరూ కలిపేసి ఒక షేరింగ్‌ది పెట్టుకుంటారనమాట. ఇక్కడ పెట్టుకున్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చనమాట అది. అందరము ఎవరు కావాలితే వాళ్ళు ఈ డ్రైయర్, వాషర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చి షేరింగ్ గరాజ్ అనమాట. ఆ పక్కన ఫ్లాట్ వాళ్ళకి ఒక కార్ స్పేసు, మనకొక కార్ స్పేస్ అయితే వీళ్ళు ఇస్తారు. అంతేకాకుండా స్టోరేజ్ రూమ్స్ అక్కడ 1, 3 అని ఉన్నాయి కదా! అంటే ఫస్ట్ ఫ్లాట్ వాళ్ళకి, థర్డ్ ఫ్లాట్ వాళ్ళకి స్టోరేజ్ రూమ్స్ అనమాట అవి. సో, ఇలా స్టోరేజ్ రూమ్ స్పేస్ గానీ ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. దీనికైతే బ్యాక్ యార్డ్ గానీ ఏం లేదు అనమాట. జస్ట్ ఈ ఫ్లాట్స్‌లో ఇదంతాను నార్మల్‌గానే ఉంది. అండ్ వాషర్ అండ్ డ్రైయర్ అని చెప్పాను కదా! వాషర్ అండ్ డ్రైయర్‌కి రూమ్ అయితే ఇది అనమాట స్పేస్. Yes. So the complex is almost 100 buildings, so it's almost 400 together, but each building within the Four. HOA is four. Four. Yeah.
మేమిప్పుడు నెక్స్ట్ హౌస్ చూడ్డానికొచ్చాము. ఇది కూడా అంతే 4 ఫ్లాట్ షేరింగ్ హౌస్ అనమాట. దీనికి కూడా బ్యాక్ స్పేస్ గాని ఏమి ఇవ్వలేదు గానీ, కొంచెం వాకింగ్ స్పేస్ గాని ఎవ్రీథింగ్ కొంచెం బావున్నాయి. బ్యాక్ సైడ్ పార్క్ ఇదంతా ఉంది అనమాట. అండ్ ఇది కూడా డూప్లెక్స్ టైపు. పైన వచ్చి 2 బెడ్ అండ్ 1 బాత్ ఉంది. కింద వచ్చి కిచెన్ ఉంది అనమాట. సో, ఎవ్రీథింగ్ అయితే ఇలా ఇక్కడ మెయిన్ రెసిడెన్షియల్‌గా సింగిల్ హౌసెస్ ఉంటాయి. అంతే కాకుండా టౌన్ హోమ్స్ అని ఉంటాయన్నమాట. 2 హౌసెస్ వచ్చి సింగిల్ వాల్ షేరింగ్ ఉండిద్ది. అంటే 2 హౌసెస్ వేరుగా ఉంటాయి. వాల్ షేరింగ్ ఉండిద్ది. అంతే కాకుండా అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్స్ అన్నమాట. ఇవన్నీ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్. అంటే నలుగురుంటారు. 4 పోర్షన్స్ అంతే. ఒక అపార్ట్మెంట్‌లో 4 పోర్షన్స్ ఉంటాయి. సో, ఇలా ఉంటాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ హౌసెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి బడ్జెట్‌లో ఎలాంటిది కావాలి కంఫర్ట్ చూసుకొని ఈఎంఐ ఎంత పడుతుంది? హెచ్ఓఏ ఎంత పడుతుంది? ఇవన్నీ మనం చూసుకొని నియర్ బై స్కూల్స్, హాస్పిటల్స్, మనకి ఎమ్యూనిటీస్ అన్నీ గ్రోసరీ షాప్స్ గానీ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయా? మనకి రోజు ఆఫీస్‌కి వెళ్ళాలి అంటే కంఫర్టా ఉందా? లేదా? అన్నీ చూసుకోవాలి అన్నమాట. అండ్ అంతే కాకుండా మాదొచ్చి ఎలక్ట్రికల్ వెహికల్. వెహికల్‌కి సంబంధించింది ప్లగ్ పాయింట్స్ గాని అన్నీ మనం గరాజ్‌లో అన్నీ పెట్టుకోగలమా? అన్నీ చూసుకోవచ్చా? అనేది చూసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా ఉండిద్ది. న్యూ కన్‌స్ట్రక్షన్ హౌసెస్ అయితే ఒకలా ఉంటాయి. అండ్ మళ్ళీ రెనోవేటెడ్ అయితే ఒకలా ఉంటాయన్నమాట. ఓల్డ్ హోమ్స్ అయితే ఒకలా ఉంటాయి. ప్రైజెస్ అన్నీ చెక్ చేసుకొని మనం నెగోషియేట్ కూడా చేయొచ్చు అనమాట. మనకి తగ్గించాలి ప్రైజెస్ అయన్నీ కూడాను. మనం అడిగి చేసుకోవడమే. సో, దాన్ని బట్టి కూడా ఉండిద్ది. అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకొని అన్నీ తీసుకోవాల్సి ఉండిద్ది. క్రెడిట్ స్కోర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పటివరకు చూసిన హౌసెస్ అయితే మాకైతే ఏమి నచ్చలేదు అనమాట. సో, ఔట్‌కట్స్‌కి వెళ్తే ఇదే ప్రైస్‌లోనైతే ఇంకా మంచి హౌసెస్ అయితే ఉంటాయి. బట్ మెయిన్ సిటీలో చూస్తున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి. సో, సింగిల్ హౌసెస్ చూడాలి అంటే చాలా ప్రైజెస్ అయితే చెప్తున్నారు. మిలియన్స్‌లోనైతే ఉన్నాయన్నమాట. అండ్ రెనోవేటెడ్ తీసుకోవాలంటే 600, 700 ఉన్నాయి. అండ్ హెచ్ఏఓ ఎక్కువుంది. అండ్ అంతే కాకుండా ఈఎంఐ కూడా ఎక్కువ కట్టాల్సొస్తుందనమాట. ఇది అండి ఇక్కడ హౌసెస్ ప్లాన్స్ గానీ అండ్ మేము తీసుకోవాలి అంటున్నప్పుడు మేము తిరుగుతున్న హౌసెస్ గానీ ఆల్మోస్ట్ ఇప్పటికైతే చాలా అయితే చూసాము. సో, చూస్తున్నప్పుడైతే ఇదిగో కొన్ని అవైలబిలిటీగా రికార్డ్ చేయగలను అన్నవైతే కొన్ని రికార్డ్ చేశాను. అండ్ ఫర్దర్‌గా అయితే ఇంకా చూస్తూను కూడాను రికార్డ్ చేసి చూపిస్తాను అనమాట. ఎన్ని గజాలు ఉంటున్నాయి ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను. అంతేకాకుండా ఇవి మేము ఆన్‌లైన్‌లో ఏజెంట్ త్రూ చూసుకుంటాం కాబట్టి, ఈ ల్యాండ్ అనేది వీళ్ళెప్పుడు కొన్నారు, ఆ కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత రేట్ పెరిగింది, ఎవ్రీథింగ్ అయితే మొత్తం లీగల్‌గా అంతా వచ్చేసిద్ది. ఏం చీట్ చేయడం గాని ఏమీ ఉండదనమాట. మనం ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అన్నీ మనం జాగ్రత్తగా అన్నీ వెరిఫై చేసుకొని వెళ్ళడమే. సో, ఈ రోజుకైతే మేము కంప్లీట్‌గా ఒక 4-5 హౌసెస్ అయితే చూసాము అనమాట. ఇక్కడున్న హౌసెస్ ఎలా ఉంటాయి, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారు, ఏంటి అన్న ప్రకారం అయితే నేనైతే ఈ వీడియో రికార్డ్ చేశాను. ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా చాలానే ఉన్నాయి. సో, అన్ని వీడియోస్ ఫాలో అవ్వాలి. మీకు కొత్త విషయాలు ఇంకా ఇక్కడ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీళ్ళు అయితే ఇదిగో ఇటు సైడ్ చూడండి. ఈ మొక్కలు గానీ ఎవ్రీథింగ్ మనం పెట్టుకోవాలి అన్నా సరే ఈ కమ్యూనిటీ మెయింటెనెన్స్ అనమాట. దీనికే మనమైతే హెచ్ఓవి అని కడతాం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.